బ్రేక్ లేదురా పడతారా 3 ఇప్పుడు వచ్చేసి మొత్తం ఫుల్ స్క్వాడ్ నలుగురం అయితే పోతున్నాం. హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్. ఈ రోజు ఈ వీడియోలో మేము తయారు చేయబోతున్నాం మాన్స్టర్ బైక్. ఆ మాన్స్టర్ బైక్ వచ్చేసి ఏ విధంగా అంటే మీరు ఇక్కడ చూసినట్లయితే మన బైక్ టైర్ వచ్చేసి ఇంత హైట్లో అవుతుంది కదా, బైక్ హైట్ వచ్చేసి ఇంత ఉంది కదా, ఇక్కడ టైర్ అయితే ఫిక్స్ చేసి ఉంది. బట్ ఈ విధంగా మనం దీన్ని డ్రైవ్ చేయకుండా దీన్ని ఆల్మోస్ట్ ఇక్కడైతే పెట్టబోతున్నాం గాలిలో. గోస్ట్ రైడర్ మూవీ చూసిన వాళ్ళకు ఆ బైక్ గురించి ఐడియా ఉంటుంది. దానికంటే కూడా ఎక్కువ హైట్లో ఉండే ఒక మాన్స్టర్ బైక్ని అయితే తయారు చేయబోతున్నాం. ఈ రాడ్లు ఏవైతే ఉన్నాయో వీటి సైజుని అయితే ఈ పైప్లను యూజ్ చేసి పెంచబోతున్నాం. ఆ తర్వాత టైర్ వచ్చేసి ఆడుంటుంది, బైక్ వచ్చేసి ఈ విధంగా కాకుండా ఇట్లుంటుంది. దాని మీద ముగ్గురం ఎక్కి డ్రైవ్ చేయబోతున్నాం. వీడియో వచ్చేసి చాలా అంటే చాలా క్రేజీగా ఉండబోతుంది. కాబట్టి ఇప్పటి వరకు మీరు లైక్ చేయనట్లయితే ఫటాఫట్ లైక్ చేసేయండి. అలాగే ఛానల్లో కనుక మీరు కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. లేట్ చేయకుండా ఈ రోజు క్రేజీ ఎక్స్పెరిమెంట్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ ఎక్స్పెరిమెంట్ని చేయాలంటే ఈ ఫ్రంట్ వీల్ అంతేకాకుండా ఈ మరగడిని అయితే ఇప్పేయాల్సి ఉంటుంది. ఈ రెండింటిని ఇప్పేద్దాం. జింగాడు నట్టి పనికి ఇడిదికి దింపన్నా, ఇడిదికి దింపుతా ఉండు, అది వస్తలేదు. నేను చూసే వరకల్లా దీని మీద అడుగు పెట్టి తొక్కుతుండు ఇంటికాడ. మనం తయారు చేయబోయే మాన్స్టర్ బైక్ టైర్ ఏదైతే ఉందో ఇవి లైనర్లు వచ్చేసి అక్కడ దాకా అయితే ఏరవు. కాబట్టి ఫ్రంట్ బ్రేక్ ఏదైతే ఉందో అది వచ్చేసి వర్క్ కాదు, దీని బ్యాగ్లో పెట్టుడే. ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ విధంగా ఈ రెండు పైపులను యూజ్ చేసి మనం బైక్ హైట్ని అయితే పెంచుతున్నాం అన్నమాట. ఇక్కడ ఒక రాడ్ వస్తుంది, కింద టైర్ దగ్గర ఒక రాడ్ వస్తుంది. బైక్ వచ్చేసి స్ట్రైట్ ఉండదు, ఇక గిట్లుంటుంది. ఈ పైపులు కొనకరానికి ఎక్కువ టైం అయితే పట్టలేదు. బట్ ఈ పైపులను ఈ విధంగా ఇగో హోల్స్ వేసి దీని లోపల ఒక స్క్రూని వెల్డింగ్ వేసి దీనికి పర్ఫెక్ట్గా సెట్ అయ్యే విధంగా మొత్తం ఈ మెకానిజం తయారు చేయడానికే చాలా అంటే చాలా టైం పట్టింది. సో ఇప్పుడు ఇది వచ్చేసి బైక్ అయితే ఫిట్ అయిపోయింది. ఇక్కడ ఏం చేద్దామంటే ఇవి అటు ఇటు పోకుండా జేవైర్తో మంచిగా బందోబస్తు అయితే టైట్ చేసుకుందాం. ఏది తయారు చేసినా ఫస్ట్ నేను నడుపుతా. ఒకవేళ సక్సెస్ అయిందనుకో మీకు ఇస్తా. నువ్వు జింగిడిగా గిందాగా పోగా ఆయన సరస్గా పడవు అనుకో. మన బైక్ వచ్చేసి గైస్ ఇప్పుడైతే ఎక్స్టెండ్ అయిపోయింది. టైర్ అయితే ఇక్కడ ఫిక్స్ చేయాల్సి ఉంటుంది. ఉఠో. సో మీరు చూడొచ్చు బైక్ వచ్చేసి ఏ విధంగా ఉండబోతుందో. స్ట్రైట్ ఉండదు, ఇట్లా. బైక్ అయితే గైస్ ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. బట్ ఈ మరగడ ఏదైతే ఉందో ఇది ఉంటే మనకు అంత లుక్ వస్తలేదు. మన మాన్స్టర్ బైక్ మేము అనుకున్నట్టు అయితే లేదు. దాని వల్ల తీసేస్తున్నాం. ఫైనలీ గైస్ ఒక హాఫ్ అన్ అవర్ కష్టపడిన తర్వాత మన మాన్స్టర్ బైక్ వచ్చేసి రెడీ అయితే అయింది. Kick for my wins, I need my hands. This life is real, and play pretend. Came off the bench, I get it in, I get it in, I get it in. Kick for my wins, I need my hands. This life is real, can't play pretend. Came off the bench, I get it in, I get it in, I get it in. I'm on my job, I get it done, but you should know that. Shine like a sun, a 101, you should know that. I get the front and in the back, you should know that. No need to stun, it's never cap, you should know that. All I know, 10 toes, never fold, bang roll, on the go, ice wall, ice wall, ice wall. Came for my wins, I need my hands. This life is real, and play pretend. Came off the bench, I get it in, I get it in, I get it in. Came for my wins, I need my hands. This life is real, can't
లేవురా, ముంగల్ బ్రేక్ లేదురా. పడతా సర్స్కా పడతా. అరే పడుతుందిరా. ఇప్పుడైతే గైస్ ఈ మాన్స్టర్ బైక్ని డ్రైవ్ చేయబోతున్నాము. ఇది వచ్చేసి ఎంత పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది అనేది మీద డౌట్ అవుతుంది. ఎందుకంటే మనం ఈ రాడ్స్ని యూజ్ చేసి చాలా అంటే చాలా ఎక్స్పెరిమెంట్లు చేసినాము, చాలా సార్లు వీటికి వెల్డింగ్ చేసి తీసేసినాము. మేబీ ఇరిగిపోతే ఏమో అనిపిస్తుంది. రే 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 రావు ఇక ఒక్కసారి నేను డ్రైవ్ చేస్తా, పర్ఫెక్ట్గా వర్క్ అయింది అనుకో, మీరు తీసుకోరు, ఎంజాయ్ చేయరు. నేను ఒక్కసారి నడపనే. బ్రేక్ లేదురా, బ్రేక్ లేదురా, పడతారా జింగా. రావు ఒక రౌండ్ పోయేస్తా, తర్వాత మనల్ని నడపని ఎంజాయ్ చేయాలి. చూరా నెక్స్ట్ లాస్ట్కు ఎక్స్ట్రీమ్ టెస్ట్ కూడా చేయబోతున్నాం. నలుగురం ఎక్కుతాం దీని మీద. ఇప్పుడైతే గైస్ బైక్ని స్టార్ట్ చేస్తున్నా. పోతుంది 1 2 3 పోతుంది మంచిగానే. పర్ఫెక్ట్గా గైస్ వర్క్ అయితే అవుతుంది, మీరు చూడొచ్చు. గోస్ట్ రైడర్ బైక్, నార్మల్ బైక్ని అయితే మనం ఈ విధంగా కన్వర్ట్ చేసినాం. భలే వర్క్ అవుతుంది. నేను రాడ్లని చాలా ఎక్స్పెరిమెంటల్ యూజ్ చేసినాం కదా, ఇరిగిపోతాయేమో ఆపదేమో అనుకున్నా, బట్ అలా అయితే లేదు. సూపర్ వర్క్ అవుతుంది. దింప్యా ఎట్లుందిరా? నడుపుతుంది. ఇప్పటిదాకా ఒక్కనైతే వచ్చిన పర్ఫెక్ట్గా వర్క్ అయింది. ఇప్పుడు ఇద్దరం అయితే పోతున్నాం డ్యూయో. కమాన్. ఎట్లా అనిపిస్తారా ఇజే? ఇద్దరు ఎక్కినా సరే తేడా ఏం లేదు. మా నార్మల్ బైక్ అయితే ఎట్లా పోతుందో సేమ్ అట్నే పోతుంది. చూస్టోళ్ళకు డిఫరెంట్. హలో వస్తారు ఎక్సెల్ మీద షాక్ అవుతారు కావచ్చు. ఇద్దరిది కూడా పర్ఫెక్ట్ వర్క్ అయింది. ఇప్పుడు ముగ్గురము డింపియా, నేను విజయ్. అరే నువ్వు గాడ గీడెక్కాలి, మధ్యలో ఎక్కి కోతిపిల్ల తల్లిని పట్టుకుంటా చూడు, గట్లా పట్టుకో. గాడ పట్టుకో, నడుము పట్టుకోరా. 1 2 3 Our timeline's getting worn out when we're going back and forth. ముగ్గురు అయినా కూడా మంచిగా పోతుంది. ఎవరైనా రావాలి కానీ ఇప్పుడు రోడ్డు మీద ఈ బండిని నువ్వు చాకెత్తరా ఏంద్ర ఇదని. Pushing the past again, no. You know my little triggers keep on triggering them all. I've had enough of this, oh. Our timeline's getting worn out when we're going back and forth. You know we're only pretending. పర్ఫెక్ట్గా వర్క్ అయింది గైస్. మనం నార్మల్గా బైక్ ఎట్లయితే డ్రైవ్ చేస్తామో సేమ్ టు సేమ్ కడక్ పోతుంది, కడక్. ఇప్పుడు వచ్చేసి మొత్తం ఫుల్ స్క్వాడ్ నలుగురం అయితే పోతున్నాం. ముంగడ కోసం గట్టిగా పట్టుకో, అందరిని పట్టుకో. పోనా పోతున్నా, లెట్స్ గో. పోతలేదురా,
డింపిగాడు వెనక కూర్చొని అందరు వెనకనే కూర్చుంటే ఇది వచ్చేసి కంట్రోల్ అవుతలేదు ఆగుతలేదు. అందుగురించి డింపిగాని ముంగడ కూర్చొని పెట్టుకుంటున్నాం. కింది జర్రా ఓకే. నలుగురం పోతున్నాం, వెనుక బండి వస్తుంది. ఏదేమైనా గైస్ ఎక్స్పెరిమెంట్ వచ్చేసి 100% సక్సెస్. భలే వర్క్ అయింది గైస్. ఎక్స్పెరిమెంట్ వచ్చేసి 100% సక్సెస్. దిగురా డింపే దిగురా. ఎక్స్పెరిమెంట్ వచ్చేసి గైస్ 100% సక్సెస్ అయితే అయింది. అండ్ మన జింగలో రౌండ్ పోయేస్తారు అడిగా పోయిరా అని మెల్ల బాగా ఎక్సలెటర్ ఇస్తే ఎగురుతా అని. ఫైనల్లీ గైస్ ఇది ఈరోజు ఎక్స్పెరిమెంట్. ఐ హోప్ మీ అందరికీ నచ్చింది కావచ్చు. ఒకవేళ మీకు కనుక ఈ ఎక్స్పెరిమెంట్ నచ్చినట్లయితే వీడియోని వెంటనే లైక్ చేసేయండి. ఒకవేళ ఈ వీడియో పైన కనుక మీరు ఒకే రోజులో 15K లైక్స్ కంప్లీట్ చేసారు అనుకోండి, దీన్ని ఏదైనా విలేజ్ లాగా తీసుకుపోయి పబ్లిక్ రియాక్షన్ అయితే క్యాప్చర్ చేద్దాం. కాబట్టి ఖచ్చితంగా కంప్లీట్ చేయండి. వీడియో క్రేజీ వస్తుంది అదైతే రియాక్షన్ది. సో త్వరలోనే గైస్ ఇంకో కొత్త వీడియోలో ఇంకో క్రేజీ ఎక్స్పెరిమెంట్తో కలుద్దాం. 600Kకి చాలా క్లోజ్గా ఉన్నాం. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో త్వరలో ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.